నిజమైనటువంటి అఘోర యొక్క నిజస్వరూపాన్ని ఎవ్వరు వర్ణించలేరు. ఎందుకని అంటే మాటలు చెప్పడం వేరు, దైవత్వాన్ని చూపడం వేరు. ఆ పరబ్రహ్మం యొక్క శక్తి ఏమిటిదో, ఆ శక్తి యొక్క విభిన్న పవర్స్ ఏమిటో అవి ప్రదర్శించగలగాలి. ఉచ్చాటనం చెయ్యాలి, స్తంభనం చెయ్యాలి, విద్వేషణం చెయ్యాలి, వశీకరణం చెయ్యాలి, మోహనం చెయ్యాలి, ఆస్ట్రల్ ట్రావెల్ చెయ్యాలి, అదృశ్యం చెయ్యాలి. చూశారా? ఇవన్నీ చూపించేవాడు ఎవడు అంటే అఘోరా అంటారు. ఏముంది మాటలు, ఏముంది, ఎవడని చెప్తాడు మాటలు. కానీ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ద డివైనిటీ. నువ్వు ఆ దైవత్వాన్ని ప్రదర్శించాలి. దాన్ని అఘోరా తత్వము అని అంటారు. అఘోరా తత్వము అని అంటే చాలా కష్టమైన తత్వం అది. కొన్ని విషయాలు మీకు చెబితే ఆశ్చర్యపోతారు, బిత్తరపోతారు, భయపడతారు కూడా. ఒక అఘోర స్వామి నన్ను కలిశాడు. కలిసినప్పుడు మీ ఆహారం ఏమిటి, మీరు ఎలా సాధన చేస్తారు అని నేను అడిగాను. ఆయన మానస సరోవరంలో ఉంటారట, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. అప్పుడు మీ ఆహారం ఏమిటి అన్నప్పుడు ఆయన నవ్వాడు. నవ్వి ఏమిటిది అంటే, శివరాత్రి రోజు 11 గంటలకు ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క సాధకునికి ఒక్కొక్క డెడ్ బాడీ ఇస్తారు. చూశారా బాబు? మనం శివరాత్రి రోజు ఏం తింటాం? ఏదో ఉప్మా తింటాము, పండ్లు తింటాము, యాపిల్ పండు తింటాం. కాబట్టి రమణేశ్వరంలో యాపిల్ పండ్లు ఇచ్చినట్లు, అరటి పండ్లు ఇచ్చినట్లు శిష్యుల్లారా రండి అని చెప్పి ఒక్కొక్కనికి ఒక్కొక్క శవము ఇవ్వబడుతుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల లోపల ఆ మొత్తం శవాన్ని తినేయాలి. నేనన్నాను, ఎట్లా తింటారు స్వామి అన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, అది గురు మహిమ. మీకు కంటికి కనపడేది శవం వేరు, మా కంటికి కనపడే శవం వేరు. ఎందుకని అంటే మాకు గురువు యొక్క అనుగ్రహముతోటి అది అమృత ప్రసాదం అవుతుంది. అందుకే దాన్ని మేము శవం అనము, అమృతము అని అంటారు వాళ్ళు. అమృతం ఈరోజు 11 గంటలకు అమృతం అంటారు. చూశారా బాబు? మరి నేను అడిగాను, మరి మొత్తం అంత తినేస్తారా అన్నాను. అంత తినేస్తాము అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఒక్కసారి మేము ఆ అమృతాన్ని స్వీకరించిన తర్వాత 3 నెలలు నో డ్రింకింగ్ వాటర్, నో ఫుడ్, నో పాస్, నథింగ్, ఏమి లేవు, ఆపరేషన్స్ అన్ని బంద్. 3 నెలలు నిర్వికల్ప సమాధిలో కొలువై ఉంటారు. చూశారా? ఎందుకు అంత చలిలో వాళ్ళు ఉండగలుగుతున్నారు? వీళ్ళ బతుకు పాడుగాను. శవం తినడం ఏమిటిది, నరమాంస భక్షకులు అని విమర్శించడం చాలా సులభం, కానీ అర్థం చేసుకోవడం పర్యవసానం. 3 నెలలు ఆహారము లేకుండా, జలము లేకుండా, నిద్ర లేకుండా ఎట్లా వాళ్ళు సమాధిలో ఉండగలుగుతున్నారు? అదే అఘోరతత్వం అంటే. ఇంకా అతను చెప్పడం జరిగింది, 3 నెలలు సుగంధ పరిమళాలు వస్తాయంట. ఎవరైతే అక్కడ వెళ్ళి కూర్చుంటారో వాళ్ళ పక్కన 3 నెలలు కూడా సుగంధ పరిమళాలు వస్తుంటాయంట. అవి ఆగ్రా నుంచి కొంతమంది సమాధులకి పోతూ ఉంటారట. చూశారా బాబు? అఘోర అంటే ఇంట్లో ఉంటాడు. మనము కేవలము శవం తింటాడు అని మనం విమర్శిస్తామే కానీ, అసహించుకుంటామే కానీ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్? నువ్వు మంచిగా నెయ్యి వేసుకొని పప్పన్నం తిని మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు, ఉరకబెట్టి నిద్రపోతున్నావు.
మరి అక్కడ ఏం జరిగింది? 3 నెలలు. చూశారా? మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే విమర్శించడానికి కాదు. అఘోర తత్వం అంటే ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత సాధన ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూడండి, నేను కాశీకి వెళ్ళినప్పుడు పూజ అంతా అయిపోయింది. అప్పటికే రాత్రి 1 గంట అయింది. స్వామి, అమృత ప్రసాదం వస్తుంది, కొంచెం తింటారా అన్నాడు. అమృత ప్రసాదం అంటే ఇప్పుడు శవం వస్తుంది, దాన్ని అమ్మకు నివేదన చేస్తారు, వాళ్ళు తింటారు అన్నాడు. చూశారా? నేనైతే అట్లే ఉండిపోయినా, నిశ్చలం మనహ. ఎందుకంటే మనము అయోగ్యులము. అది వాళ్ళు అఘోరాలు, మనం ఘోరము. ఘోరంగా ఉంటాం మనం, నిజంగా ఉండేది ఘోరంగా వాళ్ళు కాదు, మనం ఉంటున్నాం.